అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీ డ్రైవర్ను మేడ్చల్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కండ్లకోయ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎల్బీ నగర్ నుంచి గజ్వేల్ ప్రాంతానికి అక్రమంగా 175 క్వింటాల బియ్యాన్ని లారీలో తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. కర్ణాటకు చెందిన లారీ డ్రైవర్ రాజశేఖర్ అదుపులో తీసుకున్నామని చెప్పారు. ఎల్బీ నగర్ ప్రాంతం చెందిన ఫయాజ్, గజ్వేల్ ప్రాంతానికి చెందిన రత్నాకర్ పరారీలో ఉన్నారని వివరించారు. వీటి విలువ సుమారు 4 లక్షల వరకు ఉంటుందని ఏసీపీ చెప్పారు. ఈ సమావేశంలో సీఐ సత్యనారాయణ, ఎస్ఓటీ సిఎస్సీ అంసుందర్, వెంకన్న, రమేష్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. రైసు, గాంజా, మాదక ద్రవ్యాల గురించి పెద్ద ఎత్తున రైడ్స్ చేయడం జరుగుతుంది. మన గౌరవనీయులు సిపి అవినాష్ మహంతి సార్ ఉత్తర్వుల మేరకు డీసీపీ గారు ఆదేశాల అనుగుణంగా మా మెడికల్ టీం మరియు ఎస్ఓటీ టీమ్స్, సిసిఎస్ అందరూ కూడా పెద్ద ఎత్తున అసాంఘిక శక్తుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే నిన్న ఎస్ఓటీ మెడికల్ టీం శ్యామ్ సుందర్ ఇన్స్పెక్టర్ గారి వాళ్ళ టీము మరియు మెడికల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారి టీము వాళ్ళకి వచ్చిన సమాచారం మేరకు కండ్లకోయలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక లారీ బేరింగ్ నెంబర్ KA 398077 అనే లారీ 17.5 టన్నుల రేషన్ PDS రైస్ ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఇవి ఎక్కడి అనేది విచారిస్తే దీని డ్రైవరు వడబాల్కర్ రాజశేఖర్, ఈయన కర్ణాటక స్టేట్ అతను, లారీ డ్రైవరు. ఈయన లారీలో బేసికల్గా ఎల్బీ నగర్ ఏరియా అతను ఫయాజ్ అనే అతను లోకల్లో అక్కడ ఎల్బీ నగర్ ఏరియాలో రైస్ కలెక్ట్ చేసి గజ్వేల్లో ఉన్న రత్నాకర్ అలియాస్ సన్నీ అనే అతనికి వీటిని అమ్మడం జరుగుతుంది. ఈ క్రమంలో దారిలో వెళ్తుంటే మనం పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో గాంజా కూడా ఎక్కువగా పట్టుకోవడం జరిగింది. ఇంకా ఏదైనా అసాంఘిక శక్తుల సమాచారం ఉంటే ప్రజలు మాకు తెలియజేస్తే దానికి అనుకూలంగా వెంటనే చర్యలు తీసుకొని ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలను కూడా అనగదొక్కడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. గజ్వేల్ వెళ్తున్నాయి. రత్నాకర్ పైన కూడా అతను పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా వాళ్ళు అబ్స్కాండింగ్ ఉన్నారు. రత్నాకర్, ఫయాజ్ అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఈయన రాజశేఖర్ డ్రైవర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతన్ని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. రత్నాకర్ బిజినెస్ తెలియదు, కిరాణా అనుకుంటా, పట్టుకొస్తే తెలుస్తుంది. ఇతనికి తెలిసింది అంతవరకే. కలెక్ట్ చేసేది ఫయాజ్ కలెక్ట్ చేసి రత్నాకర్గా అమ్ముతుండు. మధ్యలో అయిన ట్రాన్స్పోర్టర్ ఆ లారీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ ప్రాపర్టీ అంతా కూడా సీజ్ చేసి రెవెన్యూ అథారిటీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.